అయ్యో పంట అంతా నాశనం అయిపోయింది. ఇక్కడేం చేస్తున్నావు లేవి నాన్న? అయ్యా నువ్వు చెప్పినప్పుడు పొలం డబ్బులు ఇచ్చేవలసింది నీకు. బాబాయ్ ఈ మాత్రం దానికి ఇలాగ అయిపోతే ఎలా? మీ ఎదుగుదలను చూసి ప్రెసిడెంట్ కావాలని ఇలా చేశాడు. నువ్వు బాధపడకు నాన్న, ప్రెసిడెంట్ కొడుకు మనకు డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ మనం పంట వేద్దాం. డబ్బు మనం పడుతున్న బాధ తీర్చొచ్చు కానీ పండిన పంట మనం తీసుకురాలి కదయ్యా. ఏరా సత్తే, చేతికొచ్చిన పంట పోయిందని బాధపడుతున్నావా? ఏం చేయమంటా మరి, చేతకాని పౌరుషం నేను బ్రతుకులు మావి. రైతే రాదంటారు కదరా, మరి అలాంటి రాజైతే ధైర్యంగా పోరాడలే గాని తిరిగి వాళ్ళ ఏడవడమేంట్రా బాబు. నేనే గాని వాడి ప్లేస్ లో ఉండుంటే చేతకాని దద్దంలా ఉండే బదులు చచ్చిపోతుండ్రా బాబు.